ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం అతడి కెరీర్‌కు స్టార్ స్టామినాను తెచ్చిపెట్టింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపిన ఈ సినిమా గురించి వివరాల్లోకి వెళితే సరైనోడు సినిమా విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్, ఆది పినిశెట్టి, క్యాథరిన్ థ్రెసా, శ్రీకాంత్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, సుమన్ లాంటి అగ్రహ నటులు నటించిన ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఆర్టిస్టులు రెమ్యునరేషన్, ప్రమోషన్స్‌తో అంతా కలిపి ఈ సినిమాను 50 కోట్ల బడ్జెట్ పూర్తి చేశారు. సరైనోడు సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై మిశ్రమ స్పందన కనిపించింది. క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూలతో బెంబేలెత్తించారు. అయితే అలాంటి టాక్‌ను ఎదిరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ సరైనోడు సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవడమే కాకుండా భారీగా ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్, పాటలు ఆయనకు మాస్ హీరోగా ఇమేజ్‌ను మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద స్టార్ స్టేటస్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకున్న పరిస్థితి కనిపించలేదు. ఇక సరైనోడు సినిమా కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట వసూళ్ల సునామీని క్రియేట్ చేసింది. ఆంధ్ర, నైజాంలో సుమారుగా 100 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రం 11.5 కోట్ల రూపాయలు, కేరళలో 7 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇలా ఉండగా అతి త్వరలోనే సరైనోడు మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలని అనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి పాత్ర ఎవరూ ఊహించనటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్‌లో గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తున్న సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.